शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. అక్టోబర్ మాసంలో ధనుస్సు రాశి జాతకులకు అంటే ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో ముఖ్యంగా చంద్రుడిని మినహాయించి 8 గ్రహాలు, అందులో సూర్యుడు 17వ తారీఖు వరకు కన్యారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 27వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తూ తదనంతరం వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 24వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశి. గురువు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు 9వ తారీఖు వరకు సింహరాశిలో సంచరిస్తూ 9 నుండి మాసాంతం వరకు కూడాను కన్యారాశిలో ఉంటున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ 8 ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క రాశులు ఉన్నాయి. అయితే ఇవి ఈ 8 గ్రహాలు ధనుసు రాశి వారికి ఏ ఏ స్థానాలలో ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు దశమ ఏకాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. బలీయంగా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. కుజుడు కూడాను అనుకూలంగా ఉన్నాడు. బుధుడు ఏకాదశ ద్వాదశ స్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు 18వ తారీఖు వరకు 7వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. 18 నుండి 8వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. 8వ స్థానము ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇక శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. 9వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నాడు. తదనంతరం 10వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. 10వ స్థానంలో కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా శని అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. ధనుస్సు రాశి వారికి ప్రతికూలంగా ఉన్నాడు. ఇక రాహువు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు 9వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ 8 గ్రహాలు ఈ స్థానాలలో ఉన్నాయి. అయితే వీటి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ఏ ఏ విషయాలలో మనకు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ మాసంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ఓవరాల్గా మిశ్రమంగా ఉంది. గురువు మారుతూ ఉన్నాడు. అంటే అతిచార రీత్యా 18వ తారీఖు రోజున కర్కాటక రాశిలోకి వస్తున్నాడు గనక కర్కాటక రాశి ధనుస్సు రాశి వారికి అష్టమం అవుతుంది. కాబట్టి ఈ రాశి మార్పు మూలకంగా కొన్ని ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడాను అవసరం. ఇక ఉద్యోగస్తులకు బాగానే కలిసి వస్తుంది. ఉన్నటువంటి ప్రాంతంలో ఉంటారు. తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. పై అధికారులతో కూడాను మీరు అనుకూలంగా ఉంటారు. చేసే పనిలో సంతృప్తి కనబడుతుంది. పనితనాన్ని అధికారులు, యాజమాన్యము గుర్తిస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. సంతోషంగా ఉంటారు. పనితనానికి గుర్తింపు లభిస్తుంది కనుక మీకు ఇంక్రిమెంట్స్, బోనస్లు పొందేటువంటి అవకాశం కూడాను ఉంది. 1-2 వారాలలో బంధువర్గము, అన్నదమ్ములు, ఆత్మీయులు వీరందరితో కూడాను కొన్ని పనులు నెరవేరే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. 3-4 వారాలలో అనవసరమైనటువంటి విషయాలపై చర్చించడం మూలకంగా వివాదాలు, తగాదాలు,
తలెత్తే అవకాశాలు ఉన్నాయి. తద్వారా కొంత వైషమ్యాలు, కోపోద్రేకాలు మీకు తలెత్తే అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. ఆరోగ్యం మట్టుకు నిలకడగానే ఉంటుంది. స్నేహితులను కలుసుకుంటారు. మిత్రుల సహకారంతో కొన్ని పనులు నెరవేరుతాయి. ఎప్పుడు 3-4 వారాలు, మొదటి వారంలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఓవరాల్గా మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. పిల్లల చదువు విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మికమైనటువంటి ఖర్చులు ఒక పక్కన గోచరిస్తున్నాయి. తద్వారా ఏమవుతుంది, ముఖ్యమైనటువంటి పనులు కొన్ని వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కొన్ని సాహసించి మీరు నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా కూడాను కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే శని అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. 18 తర్వాత అష్టమ స్థానంలోకి బృహస్పతి ప్రవేశిస్తున్నాడు. కనుక మీరు ఆకస్మికంగా ఖర్చులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా కొన్ని విషయాలలో ఆటంకాలు తలెత్తుతాయి. కనుక వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నియంత్రించుకోవడము, ఖర్చులను నియంత్రించుకోవడము, ప్రారంభించేటువంటి పనులను ఆచితూచి ఆలోచించి వ్యవహరించడము చాలా మంచిది. అయితే పనులను బాగా ఆలోచించి ప్రారంభించే అవకాశాలు కూడాను గురు మూలకంగా ఉన్నాయి ప్రారంభంలో. ఏదేమైనప్పటికీ ఈ గ్రహస్థితి మూలకంగా ఈ విశ్లేషణను మీరు బాగా జాగ్రత్తగా తెలుసుకొని ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే శని గురువుల యొక్క ప్రభావము మీకు తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు బాగా ఆలోచించి ఆచితూచి 1-4 సార్లు ఆ ప్రారంభించేటువంటి పనిని మీరు పూర్వాపరాలను క్షుణ్ణంగా తెలుసుకొని ప్రారంభించడము చాలా మంచిది. దీన్ని మీరు అనుసరించండి, మంచి ఫలితాలను పొందుతారు. సూర్యుడు, అంగారకుడు, గురువు, శని, రాహువు, కేతువు ముఖ్యమైనటువంటి గ్రహాలు గనక ఈ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలు మనకు ఉంటాయి. వాటి నుండి విముక్తులు కావడానికి, అంటే ఈ ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే పరిహారాలు చేసుకోవాలి. పరిహారాల్లో 2 రకాలుగా మనము చూస్తూ ఉంటాం. ఒకటి, మీరు చేసుకోవలసింది ఒకటి, అంటే ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి కారకత్వాలను దృష్టిలో పెట్టుకొని వాటికి మనము ఏం చేయాలి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనుకోండి, వాటిని ఖర్చులు మనం తగ్గించుకోవడము. వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉన్నట్టయితే ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త పడడము. వాహనముల మూలకంగా రిపేర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనకు తోచినట్టయితే దానికి సరిపడా మనం రెక్టిఫికేషన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఇవన్నీ కూడాను మన చేతిలో ఉంటాయి. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. కనుక భగవంతుణ్ణి వేడుకోవడము, భగవంతుడిని స్తోత్రం చేయడము, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము పాటుపడము, ఇవే పరిహారాలు. కాబట్టి సూర్యుడి విషయంలో మీకు సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్యనారాయణుడికి మీరు ప్రతినిత్యం కూడాను నమస్కారం చేసుకోండి, అర్ఘ్యప్రదానం ఇవ్వండి, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి, మీకు అనుగ్రహిస్తాడు. అంగారకుడి విషయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, కలహాలు రాకుండా చూస్తాడు. సాహసించి పనులు చేసినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ సాహసము చేయకుండా మనం పనుల లోపల సక్సెస్ రేట్ అనేది ఉండదు. కాబట్టి ఆ రెండిటిని కూడాను సమతుల్యంగా ఉంచడానికి అంగారకుడి యొక్క అనుగ్రహం కావాలి. సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక బుధుడు వ్యాపారానికి, బుద్ధికి, వీటన్నిటికి కూడాను మనకు కారకుడు. పనులు జరగడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణువు మీ స్థితికి అనుకూలతను కలిగిస్తాడు. కాబట్టి ప్రతినిత్యం కూడాను
విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, లేదా నారాయణ మంత్రాన్ని, మూల మంత్రాన్ని పఠించండి. ఇక గురువు అతి ముఖ్యమైనటువంటి గ్రహము, చాలా విషయాలలో మనకు ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు విషయమై మూలమంత్రాన్ని జపించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రుల యొక్క సేవ మీకు శ్రీరామ రక్ష. కాబట్టి తల్లిదండ్రులను మీరు సేవించినట్టయితే, వాళ్ళ యొక్క అనుగ్రహము మీకు ఉన్నట్టయితే, ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం కూడాను ఉంటుంది. తర్వాత గురువులను సేవించండి. ధార్మికమైనటువంటి ప్రవచనాలు చెప్తూ లోకంలో ఒక మంచిని, సన్మార్గాన్ని నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారిని సేవించండి, దర్శించుకోండి. తర్వాత ముఖ్యంగా గురువు విషయం లోపల మీరు మూలమంత్రం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది కాబట్టి అది చేయండి. ఇక శనేశ్వరుడి విషయంలో ఈల్నాటి శని ఉన్నప్పుడు, అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు శని మూలకంగా కలుగుతాయి గనక శని ప్రీత్యర్థమై శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యము చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, 3 ప్రదక్షిణాలు చేసుకోండి, హనుమాన్ చాలీసా చదవండి. శనేశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఈ విధంగా చేసినట్టయితే శని ప్రభావము తగ్గుతుంది. ఇక రాహు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని సేవించండి. దుర్గామాత యొక్క అనుగ్రహం మూలకంగా రాహు ప్రభావం తగ్గుతుంది. తర్వాత గణపతిని స్మరించండి. గణపతిని స్మరించడం మూలకంగా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. కార్యాలు సాఫల్యంగా అనుకున్నటువంటి సమయంలో మీకు పూర్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి పరిహారాలను మీరు పాటించినట్టయితే, ఓవరాల్గా మీరు పరిహారాలు చేసేటప్పుడు దైవభక్తిని పెంచుకోండి. దైవం పైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి. ఆ భగవంతుడి పైన నమ్మకాన్ని పెంచుకొని భగవంతుని దర్శించుకున్నట్టయితే, గురువులను ప్రేమించినట్టయితే, తల్లిదండ్రులకు సపర్యలు చేసినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలిస్తాయి. కాబట్టి వీటిని మీరు పాటించండి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. అక్టోబర్ మాసంలో 1వ తారీఖు బుధవారం నవమి, మహర్నవమి, మహానవమి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పండుగ. ఈ మహానవమి రోజున సువాసిని పూజ చేస్తాం. తర్వాత ఆయుధాలను పూజిస్తాం. ఆయుధాలు మనకు చాలా ముఖ్యమైనటువంటివి. అమ్మవారికి సంబంధించినటువంటి ఆయుధాలను, మనము నిత్యం కూడాను వాడుకునేటువంటి వస్తువులను, వాహనములను, వాహన పూజ ముఖ్యంగా మనము ఈ మహర్నవమి రోజున చేస్తాం. అలాంటిది ఈ 1వ తారీఖు నాడు వస్తుంది. ఇక 2 అక్టోబర్ గురువారం విజయదశమి, దసరా పండుగను మనము జరుపుకుంటున్నాం. ఈ దసరా పండుగ చాలా ముఖ్యమైనటువంటి పండుగ. భారతీయ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో దసరా అనేటువంటిది ఒక ఉత్కృష్టమైనటువంటి పండుగగా మనము దీన్ని భావిస్తాం. ఈ దసరా పండుగ రోజున అపరాజితాదేవిని పూజిస్తాం. అంటే ఆ అపరాజితాదేవిని పూజించడం మూలకంగా మనము చేపట్టేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడాను సకాలంలో పూర్తి కావడానికి, ఆటంకాలు లేకుండా ఉండడానికి, అపజయము లేకుండా ఉండడానికి అపరాజిత, పరాజిత, అపరాజిత. అపరాజిత అనేటువంటిది ఒక అమ్మవారి యొక్క స్వరూపం. కాబట్టి అలాంటి అమ్మవారిని మనం పూజించడం మూలకంగా మనకు జయము కలుగుతుంది అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా ఈ విజయదశమి రోజున మనం ఏం చేస్తాం?
సీమోల్లంఘనము అంటే మనము ఉంటున్నటువంటి ఊరుకు ఈశాన్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ శమీ వృక్షానికి పూజ చేస్తాం. ఆ శమీ వృక్ష పూజ, సీమోల్లంఘనము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ ఈ రోజున. అంటే ఉన్న చోటన మనం చేయకుండా, సీమోల్లంఘనము అనంటే మనం ఉన్నటువంటి ప్రాంతము నుండి ఈశాన్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ శమీ వృక్షాన్ని మనము పెట్టుకొని శమీ వృక్షానికి పూజ చేస్తాం. ఆ శమీ వృక్ష పూజతో మనకు విజయము చేకూరుతుంది అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా దసరా రోజున ముఖ్యంగా రాజులకు పట్టాభిషేకం చేస్తాం. అంటే రాజరికము ఈ రోజులలో లేకపోయినప్పటికీ ఆ రాజుగా భావించేటువంటి వాళ్లను మనము గౌరవిస్తాం, సత్కరిస్తాం, వాళ్లను పూజిస్తాం ఈ రోజున. ఇక 3 అక్టోబర్ శుక్రవారం సర్వేషాం పాపాంకుశ ఏకాదశి. అంటే అందరికీ అనంటే స్మార్త వైష్ణవ మధ్వ సాంప్రదాయాలను ఆచరిస్తున్నటువంటి అందరికీ కూడాను పాపాంకుశ ఏకాదశి. ఇక 4వ తారీఖు అక్టోబర్ మాసం శనివారం రోజున శని ప్రదోషమి ఉంది. ఈ శని ప్రదోషం రోజున అందరూ కూడాను ఆ శని ప్రీత్యర్థమై నవగ్రహ దేవాలయానికి వెళ్ళడము, శని స్తోత్ర పారాయణం చేయడము, శివాలయానికి వెళ్ళడం మూలకంగా మీకు మంచి జరుగుతుంది. తర్వాత ఇదే రోజున క్షీరదానము కూడాను చెప్పినారు. క్షీరదానం చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. దాన ఫలము, క్షీర దానం మూలకంగా అత్యంతమైనటువంటి మీకు ఒక పుణ్య ఫలము వస్తుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ రోజున అంటే క్షీరదానం చేసి ద్విదళాన్ని వ్రతంగా మనం ప్రారంభిస్తాం. అంటే ద్విదళ వ్రతము అనంటే ద్విదళ వర్జ్యం అన్నమాట. ఈ రోజు నుండి గృహస్థులు చాతుర్మాస్యం లోపల ఆ ద్విదళ వ్రతము అనంటే, ద్విదళము అనంటే పప్పు దినుసులు, అవి తినకుండా ఒక నెల రోజులు భోజనం చేస్తారన్నమాట ఆ వ్రతము. ఇక దాని తర్వాత 6వ తారీఖు అక్టోబర్ నెల సోమవారం కోజాగరి పూర్ణిమ, కౌముది పూజ. ఈ కోజాగిరి పూర్ణిమ రోజున ఏం చేయాలి? కౌముది పూజ. కౌముది అంటే వెన్నెల, చంద్రుణ్ణి పూజించాలి. ఆ చంద్రుడి ద్వారా వచ్చేటువంటి వెన్నెల అనేటువంటిది మనకు మానవాళికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా మానవాళికి కావాలి. సూర్యుడి యొక్క అనుగ్రహం ఎంత అవసరమో చంద్రుడి యొక్క అనుగ్రహం కూడాను అంత అవసరము. మానసికంగా మనము ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి ఈ కోజాగిరి పూర్ణిమ ఆ రోజు వచ్చేటువంటి ఆ చంద్రుడికి సంబంధించినటువంటి వెన్నెలను మనము పూజించడము చాలా మనకు శ్రేయస్కరమైనటువంటి విషయం అని శాస్త్రం చెప్తుంది. ఇదే రోజున ఆకాశంలో దీపాలు వెలిగిస్తారు, అంటే దీపోత్సవం చేస్తారు. జ్వాలా తోరణము అంటే తోరణాలు కడుతూ ఉంటారు ఇంటి చుట్టూ, దేవాలయాలలో. కాబట్టి ఇవన్నీ కూడాను కోజాగిరి పూర్ణిమ సంబంధించినటువంటిది. 7వ తారీఖు మంగళవారం వాల్మీకి జయంతి. వాల్మీకి మహర్షి మనకు వాంగ్మయాన్ని అందించినటువంటి ఒక మహర్షి. కాబట్టి ఆయనను దృష్టిలో పెట్టుకొని వాల్మీకి పూజ చేయడము, గురువులను సత్కరించడము ఈ పౌర్ణిమ రోజున చేయాలి. ఈ పౌర్ణిమతో కార్తీక స్నానాలు కూడాను ప్రారంభమవుతాయి. కాబట్టి కార్తీక స్నానాలు కూడాను ఈ పౌర్ణిమ 7వ తారీఖు నుండి అందరూ చేస్తుంటారు, అది ఆచరించాలి. ఇక 10వ తారీఖు నాడు సంకష్టహర చతుర్థి. 10 అక్టోబర్ శుక్రవారం రోజున సంకష్టహర చతుర్థి. అన్ని సంకటాలను, కష్టాలను హరించేటువంటి చతుర్థి. ఈ చతుర్థి తిథికి అధిష్టాన దేవత గణపతి. కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం మూలకంగా ఆ
గణపతి యొక్క, వినాయకుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. సంకటాలు లేకుండా ఉంటాయి. ప్రారంభించినటువంటి పనుల లోపల ఆటంకాలు లేకుండా ఉంటాయి. అయితే ఈరోజు సంకష్టహర చతుర్థి రోజున ఉదయం నుండి మీకు వీలైన సమయం లోపల గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతిని మీరు అభిషేకం చేయండి, పూజించండి. సాయంత్రం వరకు, అంటే చంద్రోదయము రాత్రి ఈ రోజున 8:36 ఉంది కనుక 8:36 వరకు ఉపవాసం ఉండి పాలు పళ్ళు తిని సాయంత్రం మీరు పారణ చేయాలి. అంటే మళ్ళీ సాయంకాలము 6:36 తర్వాత ఆ గణపతిని స్మరించి పూజించి అప్పుడు భోజనం చేయవచ్చును. ఇది ఈ సంకష్టహార చతుర్థి వ్రత విధానము. ఇది చేసినట్టయితే మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. తప్పకుండా మీరు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. ఇక దాని తర్వాత మళ్ళీ 17వ తారీఖు శుక్రవారం సర్వేషాం రమా ఏకాదశి. ఈ ఏకాదశి పాటించడం మూలకంగా మీకు ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక 18వ తారీఖు అక్టోబర్ శనివారం ధనత్రయోదశి మధ్యాహ్నం 12:20కి ప్రారంభమవుతుంది. తెల్లవారితే 19 అక్టోబర్ ఆదివారం రోజున మధ్యాహ్నం 1:52 వరకు ఉంటుంది. ఈ ధనత్రయోదశి రోజున ముఖ్యంగా ధన్వంతరి జయంతి అని అంటారు. ధన్వంతరి ఇది మనకు ఆయుర్వేదం ప్రకారంగా ఒక వైద్యుడు, దేవతలకు వైద్యుడు అన్నమాట. కాబట్టి ఈ ధన్వంతరి జయంతి రోజున ధన్వంతరి పూజ చేయడం మూలకంగా మనకు వ్యాధులు దూరం అవుతాయి, వ్యాధులు రాకుండా ఉంటాయి, అరిష్టం లేకుండా ఉంటుంది అనేటువంటిది ఒక పక్కన ఉంది. అంతేకాకుండా ధనత్రయోదశి రోజున ఏదైనా విలువైనటువంటి వస్తువులను కొనడం మూలకంగా మనకు లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. దీన్ని ధన్తేరస్ అని కూడా అంటారు. ఈ రోజున మనకు సహజంగా ప్రపంచంలో, మన దేశంలో, మన ప్రాంతంలో అందరి కూడాను ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువు బంగారము, వెండి, నగలు ఇలాంటివి కొనడం మూలకంగా లక్ష్మీ అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించినట్టుగా ఉంటుంది. కనుక తప్పకుండా వీలైతే, మీకు అనుకూలమైతే ఈ రోజున ఏవైనా విలువైనటువంటి వస్తువులను కొనుక్కోండి. ఇక 20 అక్టోబర్ సోమవారం నరక చతుర్దశి, నరకాసురుణ్ణి వధించినటువంటి దినం. ఆ దినాన్ని మనము ఒక పండుగగా, వేడుకగా మనం సంభ్రమంతో జరుపుకుంటాము. మొట్టమొదలు ఈ నరక చతుర్దశి రోజున సూర్యోదయాత్ పూర్వము తైలాభ్యంగ స్నానం చేయాలి. అంటే నూనె పెట్టుకొని స్నానం చేయాలి. ఉదయం పూట 5:45 తైలాభ్యంగ స్నానం చేసి దాని తర్వాత మళ్ళీ దీపావళి అమావాస్య కూడాను ఇదే రోజున గనక సాయంకాలము మహాలక్ష్మి పూజ చేసుకోవాలి. ఈ మహాలక్ష్మికి సంబంధించినటువంటి పూజా సమయం కూడాను మీకు తెలియజేస్తాను. సాయంత్రం 5:51 నుండి 8:55 వరకు ఒక మంచి సమయము మహాలక్ష్మి పూజ చేసుకోవడానికి. తర్వాత రాత్రి 9:57 నుండి 10:59 వరకు కూడాను ఒక సమయం ఉంది. ఈ సమయంలో అమ్మవారిని పూజించినట్టయితే ఆ మహాలక్ష్మి యొక్క కటాక్షంతో మీకు మంచి జరుగుతుంది, అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇక తెల్లవారితే 21 అక్టోబర్ మంగళవారం కేదార గౌరీ వ్రతం, దర్శ అమావాస్య అవుతుంది. ఇక 22 అక్టోబర్ బలిపాడ్యమి, బలి ప్రతిపద. ఇది గుజరాతీ వాళ్లకు ఉగాది అన్నమాట. ఈరోజు వాళ్లకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. బలి ప్రతిపద రోజున అభ్యంగ స్నానం చేస్తాం. ఇక 23వ తారీఖు అక్టోబర్ మాసం గురువారం రోజున యమద్వితీయ కూడాను మన సాంప్రదాయం ప్రకారంగా చాలా ముఖ్యమైనటువంటి పండుగ. ఈ రోజున మనం ఏం చేయాలి? యమద్వితీయ రోజున అనంటే భగినీ హస్తభోజనం అనేటువంటిది ముఖ్యంగా ఉంది. దీన్ని బాబీస్ అంటారు మహారాష్ట్ర వాసులు. భగినీ హస్తభోజనం అనంటే తోడబుట్టిన వాళ్ళు, అక్కలు కానివ్వండి, చెల్లెళ్ళు కానివ్వండి,
అక్కలు చెల్లెళ్ళతో మనం సమానంగా చూస్తున్నటువంటి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళతో వంట చేయించుకొని మనము వాళ్ళ ద్వారా వాళ్ళు వడ్డించిన తర్వాత మనం తినడం మూలకంగా మనకు ఒక ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి అనేటువంటిది ఈ రోజున శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఈ భగినీ హస్త భోజనము ఆచరించండి యమద్వితీయ రోజున. ఇక తర్వాత 25 అక్టోబర్ నాగుల చవితి, 26 అక్టోబర్ నాగుల పంచమి, మళ్ళీ 30వ తారీఖు అక్షయ నవమి. ఇవి ముఖ్యమైనటువంటి పండుగలు ఈ మాసంలో ఉన్నాయి. ఈ పండుగలను కూడాను దృష్టిలో పెట్టుకొని ప్రతి విషయం కూడాను, ప్రతి పండుగ కూడాను మనకు ఋషులు దర్శించి మన కొరకు, మన శ్రేయస్సు కొరకు, మన జీవితం సుఖమయంగా జరగడానికి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటివి. కాబట్టి వీటిని, ఈ పండుగలను, ఆ పండుగలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, ఇతిహాసాన్ని తెలుసుకొని వాటిని ఆచరించడం మూలకంగా మీకు జీవితంలో మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా మీరు ఈ పండుగలను ఆచరించినట్టయితే మీ పిల్లలకు కూడాను ఈ పండుగల విషయం తెలుస్తుంది. మన సనాతన ధర్మాన్ని కాపాడిన వాళ్ళము అవుతాము. కాబట్టి తప్పకుండా పండుగను ఏదో గుడ్డిగా మనము జరుపుకోకుండా పండుగ వెనుక ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని, చరిత్రను, ఇతిహాసాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకున్నట్టయితే మీరు మళ్ళీ పిల్లలకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు చేయడము, మీరు చేస్తున్నప్పుడు పిల్లలు చూడడం కూడాను చాలా ముఖ్యమైనటువంటిది. అంతేకాకుండా ఆ పండుగ విషయంలో ఉన్నటువంటి చరిత్ర, అది పిల్లలకు చెప్పడం మూలకంగా ఒక లైనేజ్ అనేది ఏర్పడుతుంది. సనాతన ధర్మం అనేటువంటిది స్థిరస్థాయిగా ఉంటుంది ఈ ప్రపంచంలో. కాబట్టి పండుగలను ఆచరించండి, సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపండి. శుభం.